అందరికీ నమస్తే అండి. మా జగనన్న దగ్గర ఉన్న జబ్బు ఏంటంటే, ఎంతసేపు కూడా కులాల మధ్యన, మతాల మధ్యన ఏదో ఒక రకంగా చిచ్చు పెట్టాలనే ప్రయత్నం చేస్తాడు. ఇప్పుడు ఎంఎస్ రాజు గారిని గత 2-3 రోజులు బట్టి విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. కొంతమంది వైసీపీ నాయకులు హిందువుల పట్ల వాళ్ళకి అమితమైన ప్రేమ ఉన్నట్టుగా నటించేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి అనేక సందర్భాల్లో అనేక రకాలుగా హిందూ మతాన్ని, హిందువుల మనోభావాల్ని కించపరిచినప్పుడు ఎవడూ కూడా పెద్దగా మాట్లాడాల. ఇవాళ వచ్చి వాళ్ళు నీతి సూక్తులు చెప్తున్నారు. నాకు ఆశ్చర్యం అనిపించింది. అక్కడ చిన్న పెట్టండి, ఒక చిన్న ముక్కను కట్ చేసి ఎంఎస్ రాజు గారు మాట్లాడిన వీడియోలో ఒక చిన్న ముక్కను కట్ చేసి మీరు హిందువుల మనోభావాలను కించపరుస్తారా అని చెప్పేసి ట్రోల్ చేస్తున్నారు. అసలు ఆయన ఏం మాట్లాడాడో పూర్తి వీడియో వినిపిస్తారు చూడండి. జీవితాలు మారిన భగవద్గీత వల్ల మన బతుకులు బాగుపడలే, రంజాన్ వల్ల ఈ దేశంలో ఉన్నటువంటి ముస్లింల యొక్క తలరాతలు మార్చలే. వీళ్ళందరి తలరాతలు మార్చింది భారత రాజ్యాంగం. ఆయన మాట్లాడిన దాంట్లో తప్పేమైనా ఉందా? అసలు మన జీవితం ఎంఎస్ రాజు గారు మాట్లాడిన మాటల్లో తప్పు ఉందా? ఏ మతాన్నైనా సరే కావాలని చెప్పేసి అక్కడ కించపరిచడం లేదు. ఒక సందర్భంలో ఆయన మాట్లాడుతూ అన్నీ అంటే బైబిల్ని ఉద్దేశించి, భగవద్గీతను ఉద్దేశించి, అలాగే ఖురాన్ను ఉద్దేశించి, మత గ్రంథాలను ఉద్దేశించి వాటి వల్ల మన బ్రతుకులు ఏం మారలేదు, మన బ్రతుకులు మారింది రాజ్యాంగం వల్ల అని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్తే ఆయన అందులో మధ్యలో భగవద్గీత వల్ల మన బ్రతుకులు మారలేదు అన్న పదాన్ని కట్ చేసి హిందువుల మనోభావాలు దెబ్బతీశారనో, హిందువులను కించపరిచారనో ట్రోల్ చేస్తున్నారు. మరి బైబిల్ని కూడా అన్నాడు కదా, ఖురాన్ ఉద్దేశించి కూడా అన్నాడు కదా, మరి వాటి ప్రస్తావన ఎందుకు తీసుకురాలేదు? అంటే కేవలం మమ్మల్ని రెచ్చగొడతామని కదా. ఏం ప్లాన్ వేసావు జగన్? అసలు హిందువుల మనోభావాల గురించి మీరు మాట్లాడతారా? మమ్మల్ని కావాలని చెప్పేసి రెచ్చగొట్టేస్తారా? మా మనోభావాలు దెబ్బతీసేసి మమ్మల్ని కించపరిచాడని చెప్పేసి ట్రోల్ చేస్తారా? ట్రోల్ చేస్తే 3 గ్రంథాలకు సంబంధించి ట్రోల్ చేయండి. ఇక బైబిల్ని అన్నాడో లేదంటే ఖురాన్ అన్నాడో అని చెప్పేసి ట్రోల్ చేయొచ్చు కదా. అలా చేయరు, వర్కౌట్ అవ్వదు. అలాగా కేవలం హిందువులు మాత్రమే రెచ్చగొట్టాలి కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి హయాంలో ఏదైనా పండగ పబ్బం వచ్చిందనుకోండి, కృష్ణాష్టమైనా, శ్రీరామనవమైనా, వినాయక చవితి అయినా, ఇంకొక పండగ అయినా, ఏ పండగ అయినా సరే సాధారణంగా హిందూ దేవాలయాలకు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళరు. సరే, ఆయన క్రిస్టియన్, మేమేం కాదనట్లేదు, మేమేం తప్పు పట్టట్లేదు. ఆయన క్రిస్టియన్ అంత మాత్రాన మేమేం తప్పు పట్టట్లేదు. ఆయన రాజకీయాలు చేయకూడదని చెప్పేసి అని మేము మాట్లాడట్లా. ఎవరిష్టం ఆరది, ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి. ఆయనకి యేసుప్రభువు అంటే నమ్మకం ఎక్కువ, నమ్మకమన్నాడు, తప్పలేదు. అది మీకు నచ్చకపోతే, మా పండగలు చేయడం మీకు నచ్చకపోతే, మా దేవాలయాలకు వెళ్ళడం మీకు నచ్చకపోతే వెళ్ళకుండా సైలెంట్గా ఉన్నా సరే సంతోషం. అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లో సెట్టే వేసుకునేవాడు. ఎక్కడ చూసాం మనం? శ్రీరామనవమి వస్తే రాముడి చెట్టు వేసేవాడు, గుడి చెట్టు. కృష్ణాష్టమి వచ్చినా అంతే, వినాయక చవితి వచ్చినా అంతే. ఒకవేళ ఎప్పుడైనా సరే స్వామివారికి అంటే వెంకటేశ్వర స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించాల్సిన సమయం కానీ సందర్భం కానీ వచ్చినప్పుడు మనసు చంపుకొని అయిష్టంగానే గత 5 ఏళ్లలో ఎప్పుడైనా చూడండి, స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించినప్పుడు అయిష్టంగా ముఖం మార్చుకొని ఏడుస్తా ఏకాగ్గాల్లాగా వెళ్ళి పట్టు వస్త్రాలు సమర్పించేవాడు. ఎక్కడైనా ఉందా అది? అసలు అయిష్టంగా అస్సలు ఇష్టం ఉండేది కాదు. మా దేవాలయంలో అంటే హిందువుల దేవాలయాల్లోకి అడుగు పెట్టాలంటే గిలగిల్లా ఆడిపోయేవాడు. నీకు నచ్చకపోతే వెళ్ళ, మాకు ఎక్కడైనా ఉందా? మన చరిత్రలో ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రి అయినా సరే స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించేటప్పుడు ఏకాగ్గాల్లాగా ఒక్కడు ఇచ్చేస్తాడా? దంపతులు ఇద్దరు కదా ఇవ్వాల్సింది, అంతేనా? మనకు కొన్ని ఆచారాలు ఉన్నాయి కదా, కొన్ని సాంప్రదాయాలు ఉన్నాయి కదా, వాటిని ఖచ్చితంగా పాటించాల్సిందే కదా. మరి ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి పాటించాడా? లేదు. ఆ రోజు ఈ వైసీపీ నాయకులు ఎవరైతే ఇప్పుడు మాట్లాడుతున్నారో ఎంఎస్ రాజు గారిని ఉద్దేశించి పెద్ద పెద్ద ఉపన్యాసాలు చెప్పుకోతున్నారో, మీరంతా కూడా ఆ రోజు మాట్లాడారా? ఏంటంటే జగన్మోహన్ రెడ్డి, మా హిందువుల మనోభావాలు ఎందుకు దెబ్బతీస్తున్నావు నువ్వు? స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించేటప్పుడు దంపతులు ఇద్దరు కలిసి ఇవ్వాలి. మరి మీ శ్రీమతిని తీసుకుని కదా నువ్వు వెళ్ళాల్సిందని చెప్పేసి ఏ రోజైనా అడిగారా? ఏ రోజైనా మాట్లాడారా? ఆ రోజున మీ మనోభావాలు దెబ్బతిన్నావు. అబ్బే, ఆయన ఫ్లోలో మాట్లాడిన మాటలను తీసుకొచ్చి అందులో మధ్యలో అది కట్ చేసి కావాలని చెప్పేసి అని ఒక విష ప్రచారాన్ని తీసుకొచ్చి మీ మనోభావాలు దెబ్బతినేసి ఏమైనా అమ్మాలా? ఎవరికన్నా చెప్పండి, మా దగ్గర చెప్పమని. మీకు మీ ఈ అప్పాబాయ్ గారు మా దగ్గర చెప్పమాకండి. మేమంటే హిందువులంటే ఒక రకంగా అదొక రకమైన చిన్న చూపు చూస్తాడు జగన్మోహన్ రెడ్డి.
ఏ రోజైనా వెళ్ళాడా? లేదండి జగన్మోహన్ రెడ్డి పైన మీరు తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి హిందువులంటే అపారమైన నమ్మకం, హిందూ మతాలను కూడా గౌరవిస్తాడని చెప్పేసి మీరు అనొచ్చేమో. ఒకవేళ అంటే కనుక ముందుగా తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళి అక్కడ డిక్లరేషన్ మీద సంతకం పెట్టాడా? లేదు కదా. ఎప్పుడైనా సరే కుటుంబ సమేతంగా తిరుపతి వెళ్ళిన సందర్భాలు ఏమైనా చూసారా? లేదు కదా. మరి ఎవరో చెప్తున్నారు మీరు ఉపన్యాసాలు ఇక్కడ? మీరు ఎవరో చెప్తున్నారండి? మీరు చెప్తే ఉంటే మేము వినాలా? అడుగుడుగానే ఎక్కడికెక్కడ అవమానిస్తారా మమ్మల్ని? ఎక్కడికెక్కడ కించపరుస్తూనే ఉంటారా మీ పార్టీ నాయకులు కొంతమంది, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తులు. ఎవడో నేను అన్నాను, ఎవడో కింద స్థాయి నాయకుడనో ఇంకొకడనో నేను మాట్లాడను. జగన్మోహన్ రెడ్డే డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి అనేక సందర్భాల్లో కించపరుస్తూ ఉంటాడు మమ్మల్ని. అక్కడ దాకా ఎందుకు టీటీడీ చైర్మన్గాను అన్ని మతస్థులను తీసుకొచ్చి కూర్చోబెట్టలేదటి మన భూమన కరుణాకర్ రెడ్డిని, తర్వాత మన వైవి సుబ్బారెడ్డిని. వైవి సుబ్బారెడ్డి గారి భార్య చేతిలో ఎప్పుడు బైబిల్ పెట్టుకొని తిరుగుతుంది కాదా? మా మీద బతికి మా సొమ్ముని జీతాలుగా తినేసి అడగోలుగా సంపాదించుకొని అనేక రకాలుగా కించపరుస్తూ మీరు ఇవాళ మా పైన ఏదో విపరీతమైన ప్రేమ ఉన్నట్టు మీరు నటించేస్తూ ఉంటున్నారు. దయచేసి వద్దు. ఇక్కడ ఆయన మాట్లాడిన దాంట్లో అంత భూతార్థం పెట్టి అంత పెద్ద పెద్ద తప్పులు ఎత్తికేసి అంత సినిమా ఏం లేదు. అక్కడ చాలా క్యాజువల్గా మాట్లాడిన మాటలు. తర్వాత ఆయన నాకు వీడియో కూడా చేసుకొచ్చాడేమో. తర్వాత ఆయన ఒక వీడియో కూడా చేశాడు. నేను హిందువుని, అందులోనే నేను దళితుని, నేను టీటీడీ సభ్యుడిగా ఉన్నాను, మెంబర్గా ఉన్నాను. నాకు తెలుసు ఎలా మాట్లాడాలి ఏంటి అనేది. నాకు కించపరిచే ఉద్దేశం ఏమీ లేదు. నేను స్వామివారికి భక్తుని. నేను ఇక్కడ మీరు ఏదో నేను క్రిస్టియన్ అనో ఇంకొకటనో క్రైస్తవునో నన్ను ట్రోల్ చేస్తున్నారు అని ఉన్న వాస్తవం చెప్తూ ఆయన గురించి ఏం చెప్పుకొచ్చాడు. వినండి ఒకసారి. మనం ఏం వినంగా అదే లేదు. ఇప్పుడు ఎంఎస్ రాజు గారు అంటే డైరెక్ట్గా మనం ట్రోల్ చేసాడువే. కనీసం ఇప్పుడైనా సరే ఈ వైసీపీ నాయకులకి ఏం చెప్తున్నామంటే, ముందు అన్నకి చెప్పండి, నీతులు జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పండి. ఏమని? జగన్ అన్న, ఈసారి ఏదన్నా హిందువులకు సంబంధించి పండగ వచ్చినప్పుడు కుటుంబ సమేతంగా కనీసం ఏదైనా ఒక దేవాలయానికి వెళ్ళు, నేను రాజకీయం చేయడానికి బాగుంటుంది, మాకు కొద్దిగా అనువుగా ఉంటుందన్న. లేదంటే 10 మంది ఇలా తిడతా ఉంటున్నారు. ఒక పక్క జగన్మోహన్ రెడ్డి కించపరుస్తూ ఉంటాడు, ఇక్కడికి వచ్చి మీరు వచ్చేంటారు ఉపన్యాసాలు చెప్తున్నారని చెప్పేసి మమ్మల్ని తిడుతున్నారన్న. కనీసం ఈసారి ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు కుటుంబ సమేతంగా వెళ్ళు. కుటుంబం అంటే మొత్తం అంతా వద్దు, సతీ సమేతంగా. ఇప్పుడు ఏ స్వామివారికైనా పట్టు వస్త్రాలు సమర్పించినప్పుడు ఇంకొకటో ఏదైనా కార్యక్రమం పూజలు పునస్కారాలు చేసినప్పుడు ఒక్కడో చేసినట్టు నేను ఎప్పుడు చూడలే. దంపతులు ఇద్దరు కూర్చుంటారు. మరి అదేం కర్మ నాకు తెలియదు. కానీ జగన్మోహన్ రెడ్డి ఒక్కడో చేసేస్తాడు. లేదంటే కనుక ఇంట్లో సెట్ వేసుకొని దంపతులు ఇద్దరు చక్కగా పెద్ద పెద్ద కుర్చీలో కూర్చుంటారు. అక్కడికి ఒక ఆర్టిస్ట్ని తీసుకొస్తారు. అక్కడి నుంచి పూజ ఎవరికి వినబడుకుంటా చిన్నగా మంత్రాలు చదువుకుంటా పూజారి చేత చిన్నగా సైలెంట్గా పూజా కార్యక్రమాలు అక్కడ సైలెంట్గా అయిపోతాయి. ఇక్కడ మాత్రం పెద్ద మైక్ ఇచ్చేసి పెద్ద సెట్ ఇచ్చేసి అన్నకి అతడు సినిమాలో టైటిల్ సాంగ్ ఉంది కదా, ఆ సాంగ్ పాడించేస్తారు. అక్కడ పాడించలేదా మీరు ఏం చేశారు? అక్కడ దాకా ఎందుకండి? మొన్న రీసెంట్గా దీపావళికి ఏం చేశాడు? అబ్బే మామూలుగా ఊరికే నామకే వస్తుంది. మన కనీసం దీపావళి కూడా చేయకపోతే మన పైన వ్యతిరేకత వచ్చేద్ది, ఎట్టగొట్ట తుతు మంత్రంగా ఆడించేయాలని చెప్పేసి బెంగళూరులో వెళ్ళి శుభ్రంగా ఒక చుచ్చుబుడ్డి వెలిగించేసాడు. అక్కడ చిన్న చుచ్చుబుడ్డి అయిపోయాయి పండుగ. నేను చెప్పుకుంటా పోతే ఇంకా చాలా ఉన్నాయి, ఒకటో రెండో కాదు, ఇంకా చాలా ఉన్నాయి. మీరేమీ మా పైన విపరీతమైన ప్రేమ చూపించే అవసరం లేదు. మేము ఒకరిని కించపరచట్లేదు, ఒకరి గురించి మాట్లాడట్లేదు. మీరు అనవసరంగా కులాల మధ్యన మతాల మధ్యన చిచ్చుపెట్టే ప్రయత్నాలు చేయమాకండి. ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి. ఇక్కడ మతపరంగా మీరు ఈ దేవుణ్ణి నమ్ముకున్నారు ఎందుకు, ఈ దేవుణ్ణి నమ్ముకున్నారు ఎందుకని చెప్పేసి మేము అనట్లా, మేము అలా అనం కూడా. ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ అని చెప్పేసి మేము ఎవరైనా తక్కువ చేసామా? లేదు. ఆయనకున్న అలవాట్లు లేదంటే ఆయన ప్రవర్తించిన తీరు గురించి ప్రస్తావిస్తూనే మాట్లాడుతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఎంత క్రిస్టియన్ అయితే మాత్రం మమ్మల్ని ఎలా అవమానిస్తారా? మా దేవాలయాలకు వెళ్ళినప్పుడు మీరు ఎలా కించపరుస్తారా మమ్మల్ని? ఇది ఎక్కడ పద్ధతి అండి అని చెప్పేసి మాట్లాడతాం. కానీ మీరు అదండి, మేము ఇదండి, మీరు ఎందుకంటే అలా ఉన్నారు, ఏ రోజు అనలేదుగా. ఇప్పుడు కూడా మాట్లాడట్లే మేము, ఇప్పుడు కూడా అనట్లే. ఏమంటున్నాం? జగన్మోహన్ రెడ్డి గారికి హిందువుల దేవాలయాల కంటే హిందూ దేవాలయాలకి వెళ్ళడం ఇష్టం లేకపోతే వెళ్ళొద్దని చెప్పండి, మానేమనండి. అంతేగాని వెళ్ళి అవమానించొద్దు అంటున్నాం, కించపరచొద్దు అంటున్నాం. బ్రహ్మాండంగా వెళ్ళొచ్చు.
మీరేం రావద్దండి వెళ్ళొద్దని నేను ఎవ్వడు అంటావు, కానీ మమ్మల్ని కించపరుస్తూ మాట్లాడకండి. అదొకటే మేము చెప్పేది. మీకేదో అమితమైన ప్రేమ ఉన్నట్టు మీరు నటించేమాకంటే, మీరు ఎదుటోటికి ఉపన్యాసాలు చెప్పే ముందు జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పండి, అన్న మన మీద ఇగో ఇలాంటి ఆరోపణలు ఉన్నాయి, సో ఇవన్నీ కూడా క్లియర్ చేయాల్సిన బాధ్యత నీ పైన ఉంది, లేకపోతే హిందువులను నమ్మరన్న, ఒకసారి సతీ సమేతంగా మీరు ఒకసారి దేవాలయానికి వెళ్ళరండి, వెంకటేశ్వర స్వామికి గుడికి వెళ్ళరండి ఒకసారి. ఒకవేళ మీకు ఆ ఫీలింగ్ లేకపోతే, జగన్మోహన్ రెడ్డికి ఆ ఫీలింగ్ లేకపోతే ఒకసారి తీసుకెళ్ళచ్చు. ఒకవేళ వెళ్ళకపోతే అది వాళ్ళ ఇష్టం అనుకోండి, వెళ్ళాలి అని చెప్పేసి అనే రూల్ ఏం లేదు, ఇక్కడ ఎవడ కూడా ఇబ్బంది ఏం పెట్టట్లేదు. అంతేగాని మీరు ఇలాగా సగం ముక్కలు కట్ చేసి అనవసరంగా ట్రోలింగ్ లాంటివి చేయమాకండి. చాలా ఎబ్బెట్టుగా చాలా దరిద్రంగా ఉంది.